Good morning, children. In previous classes, I completed Unit 1 lesson on textual grammar, and today I would like to explain Unit 2. The lesson name is The Turning Point. What is the meaning of turning point? Turning point అంటే మీనింగ్ ఏంటి అంటే జీవితంలో ఒక గొప్ప మలుపు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఏదో ఒక చోట వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. సో whose turning point we will see in this lesson? See here. First, pre-reading. What is in the face sheet? Observe this picture. See here. See the questions. Guess the characters in the picture. ఈ పిక్చర్లో ఉండే వాళ్ళని మనము గెస్ చేయాలి. అతను టీచర్ అయి ఉండొచ్చు, ఇతను స్టూడెంట్ అయి ఉండొచ్చు. హూ ఆర్ ద టూ క్యారెక్టర్స్? టీచర్ అండ్ స్టూడెంట్. హౌ డూ యూ థింక్ ఆర్ దే రిలేటెడ్ టు ఈచ్ అదర్? ఎలా తెలుసుకున్న వాళ్ళు ఇద్దరు రిలేట్ అయి ఉన్నారని అంటే దే ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఇద్దరు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో వై డిడ్ ద యంగ్ మ్యాన్ మీట్ ద అదర్ పర్సన్? యంగ్ మ్యాన్ ఎందుకు వేరే అతన్ని కలిసి ఉండవచ్చు? హీ వాంటెడ్ టు డిస్కస్ ఏ ప్రాబ్లమ్ అబౌట్ హీస్ లైఫ్. తన లైఫ్లో ఉండే ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడానికి వెళ్ళి ఉండొచ్చు. వాట్ ఈస్ ద మ్యాన్ విత్ ఎ బర్డ్ సేయింగ్? బర్డ్ మీన్స్ గడ్డం. గడ్డం ఉండే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే హీ గేవ్ అడ్వైస్ టు దట్ బాయ్. అతను ఒక అడ్వైజ్ ఇస్తుండొచ్చు. వై డూ వి లిజన్ టు పర్సన్స్? ఎందుకు మనము వేరే వ్యక్తులే చెప్పిన దాన్ని వినాలి? వీ వాంట్ టు గెట్ బ్రైట్ ఫ్యూచర్. వీ లిజన్ టు పర్సన్స్. మనము పైకి రావాలంటే వేరే వాళ్ళు చెప్పింది మనము వినాలి. సీ హియర్. సమ్ ఈవెంట్స్ బ్రింగ్ అబౌట్ ఏ రిమార్కబుల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సచ్ ఈవెంట్స్ బికమ్ టర్నింగ్ పాయింట్స్. లెట్స్ రీడ్ అబౌట్ an incident in the life of APJ Abdul Kalam when he was in class 5 that became the turning point in his life. Some events bring about a remarkable change in the life of an individual. కొన్ని సంఘటనలు ఒక రిమార్కబుల్ చేంజ్ని మన యొక్క లైఫ్లో తీసుకొని వస్తాయి. సచ్ ఈవెంట్స్ బికమ్ టర్నింగ్ పాయింట్స్. ఆ సంఘటనలే మన జీవితంలో టర్నింగ్ పాయింట్స్ అవుతాయి. లెట్స్ రీడ్ అబౌట్ an incident in the life of APJ Abdul Kalam when he was in class 5. ఇక్కడ మనం ఈ లెసన్లో ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్లో ఎలా టర్నింగ్ పాయింట్స్ వచ్చినాయి. వెన్ హీ వాజ్ ఇన్ క్లాస్ 5, అతను 5వ తరగతిలో ఉన్నప్పుడే దట్ బికేమ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ హిజ్ లైఫ్. సమ్ ఈవెంట్స్ బికమ్ హిజ్ టర్నింగ్ పాయింట్స్. వాట్ ఆర్ దోస్ ఈవెంట్స్? వీ విల్ సీ ఇన్ దిస్ లెసన్. ఓకే, లెట్స్ మూవ్ ఇన్ టు అవర్ లెసన్. వాట్ ఈజ్ అవర్ లెసన్ నేమ్? ద టర్నింగ్ పాయింట్. See here. What happened in the life of APJ Abdul Kalam? We will see here. I was in class 5 when the Second World War, the largest conflict in human history, was at its peak. I means here APJ Abdul Kalam. APJ Abdul Kalam was in class 5. ఇతను క్లాస్ 5లో ఉన్నప్పుడు సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. ద లార్జెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. ఇది హ్యూమన్ హిస్టరీలోనే ఒక పెద్ద యుద్ధము. వాజ్ ఎట్ ఇట్స్ పీక్. అది ఎలా ఉందంటే ఆ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము చాలా పీక్ స్టేజ్లో ఉంది. చాలా ఎక్కువగా యుద్ధం అనేది జరుగుతూ ఉంది. Because of the war, all the resources were scarce and the prices were not affordable.
ఆ వార్ వలన, యుద్ధం వల్ల ఏమైందంటే ఆల్ ద సోర్సెస్ వర్ స్కేర్స్. స్కేర్స్ మీన్స్ హియర్, స్కేర్స్ మీన్స్ హియర్ కొరత. స్కేర్స్ అంటే అర్థం ఏంటి? కొరత. అండ్ ద ప్రైసెస్ వర్ నాట్ అఫోర్డబుల్. అఫోర్డబుల్ మీన్స్ రీజనబుల్ ప్రైసెస్, నాట్ రీజనబుల్ ప్రైసెస్. అక్కడ అన్ని వస్తువులకి కొరత ఏర్పడింది. సో ద ప్రైసెస్ వర్ నాట్ అఫోర్డబుల్ అంటే రీజనబుల్ ప్రైసెస్ లేవు అక్కడ. ఎప్పుడైనా వస్తువులు కొరత ఏర్పడినప్పుడు మనకి రేట్లు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో ఇక్కడ అఫోర్డబుల్, అఫోర్డబుల్ మీన్స్ reasonable prices were not reasonable prices there because of the sources were scarce, so the prices were not affordable. So I had to take up my first job as a newspaper boy. కాబట్టి తమ యొక్క కుటుంబం యొక్క అవసరాలు తీర్చడానికి, I means here APJ Abdul Kalam. APJ Abdul Kalam had to take up his first job as a newspaper boy. తమ యొక్క కుటుంబ అవసరాలను తీర్చడానికి అతను ఏ జాబ్ని ఎన్నుకున్నాడు? న్యూస్ పేపర్స్ వేసే అబ్బాయిగా అతను జాబ్లో సెలెక్ట్ అయ్యాడు. మై టాస్క్ వాజ్ టు పికప్ ఏ బండిల్ ఆఫ్ తమిళ్ న్యూస్ పేపర్స్ అండ్ టు డెలివర్ దెమ్ టు సమ్ లోకల్ ఆఫీసెస్, సమ్ టీ స్టాల్స్ అండ్ అకేషనల్లీ ఏ ఫ్యూ హోమ్స్. టాస్క్ మీన్స్ హియర్ టాస్క్ మీన్స్ వర్క్, పని. మై వర్క్ మీన్స్ ఏపీజే అబ్దుల్ కలాంస్ వర్క్ వాస్. వాట్ వాస్ ఏపీజే అబ్దుల్ కలాంస్ టాస్క్? హిజ్ వర్క్ వాజ్ టు పికప్ ఏ బండిల్ ఆఫ్ తమిళ్ న్యూస్ పేపర్స్. తమిళ్ న్యూస్ పేపర్స్ని అతను పికప్ చేసుకొని అండ్ టు డెలివర్ దెమ్ సమ్ లోకల్ ఆఫీసెస్, సమ్ టీ స్టాల్స్ అండ్ అకేషనల్లీ ఏ ఫ్యూ హోమ్స్. ఇతని పని ఏంటంటే ఆ తమిళ్ న్యూస్ పేపర్స్ని అతను తీసుకొని వెళ్ళి ఎక్కడెక్కడ డెలివరీ ఇచ్చేవాడు? లోకల్ ఆఫీసెస్ అండ్ సమ్ టీ స్టాల్స్, టీ కొట్లల్లో, అండ్ అకేషనల్లీ ఏ ఫ్యూ హోమ్స్. ఎప్పుడో ఒకసారి కొన్ని ఇళ్ళకు కూడా ఈ పేపర్స్ అనేవి సప్లై చేస్తూ ఉండేవాడు. ఎందుకు అతను తమిళనాడు పేపర్స్, న్యూస్ పేపర్స్ తీసుకున్నాడంటే, సో హీ వాజ్ బోర్న్ ఇన్ చెన్నై అండ్ హీ వాజ్ ఆల్సో గ్రోన్ అప్ దేర్. అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు కాబట్టి తమిళ్ న్యూస్ పేపర్స్ అక్కడ తీసుకున్నాడు. బిఫోర్ ఐ సెట్ అవుట్ టు డిస్ట్రిబ్యూట్ ఐ యూజ్ టు సిట్ ఆన్ ద బెంచ్ దేర్ ఎట్ ద స్టేషన్, open the bundle and carefully pluck out a copy of the daily newspaper Dinamani. So before I set out to distribute, set out means start. Before I start to distribute, ఎప్పుడైతే ఇతను డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలు పెడతాడో, I used to sit on the bench there at the station. So before he started to distribute, he used to sit on the bench there at the station. అతను ఒక స్టేషన్లో ఒక బెంచ్ మీద కూర్చొని ఆ బండిల్ ఓపెన్ చేసేవాడు. ఓపెన్ ద బండిల్ అండ్ కేర్ఫుల్లీ ప్లక్ అవుట్ ఏ కాపీ ఆఫ్ డైలీ న్యూస్ పేపర్ దినమణి. ఒక డైలీ న్యూస్ పేపర్స్ని దానిలోంచి బయటికి లాగేవాడు, బండిల్లోంచి బయటికి లాగేవాడు. ఎక్కడ? ఒక రైల్వే స్టేషన్లో కూర్చొని ఒక బెంచ్ మీద కూర్చొని ఒక పేపరు తీసుకునేవాడు. ద ఫస్ట్ పేజ్ ఆల్వేస్ కాట్ మై అటెన్షన్ యాజ్ ఇట్ వాజ్ యూజువల్లీ ఫిల్డ్ విత్ ద ఫొటోస్ ఆఫ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ స్టోరీస్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. ద ఫస్ట్ పేజ్ ఆల్వేస్ కాట్ మై అటెన్షన్. ఎప్పుడు ఇతను దినమణి పేపర్ని ఎప్పుడైతే తీసుకుంటాడో, ఇతను చూస్తే ఇతను అటెన్షన్ మొత్తం ఎక్కడ ఉండేదంట? యాజ్ ఇట్ వాజ్ యూజువల్లీ ఫిల్డ్ విత్ ద ఫొటోస్. ఎప్పుడు ఫస్ట్ పేపర్ మీదే అతని యొక్క దృష్టి మొత్తం ఉండేదన్నమాట. ఏముండే ఆ ఫస్ట్ పేపర్ మీద అంటే
ఫిల్డ్ విత్ ద ఫొటోస్ ఆఫ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్, యుద్ధ విమానాలు అండ్ స్టోరీస్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్ గురించి స్టోరీస్ అక్కడ ఉంటూ ఉండేవా అంట. ద జర్మన్ ఎయిర్ ఫోర్స్ కాల్డ్ Luftwaffe was sending hundreds of planes and bombers to attack the city, and the British Royal Air Force had to deploy their full air force to defend their motherland. సో సెకండ్ వరల్డ్ వార్ జరిగే సమయంలో జర్మన్ ఎయిర్ ఫోర్స్ కాల్డ్ Luftwaffe was sending hundreds of planes and bombers to attack the city, and the British Royal Air Force had to deploy their full air force to defend their motherland. ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు జర్మన్ ఎయిర్ ఫోర్స్ ఏమని పిలుస్తారంటే దాన్ని లఫ్ట్వాఫీ అని పిలుస్తారు. అవి హండ్రెడ్స్ ఆఫ్ ప్లేన్స్ అండ్ బాంబర్స్ని వీళ్ళ మీద, బ్రిటిష్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి పంపించేవాళ్ళు. బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ హ్యాడ్ టు డిప్లాయ్ దేర్ ఫుల్ ఎయిర్ ఫోర్స్. ఈ బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే టు డిప్లాయ్ దేర్ ఫుల్ ఎయిర్ ఫోర్స్ టు డిఫెండ్ దేర్ మదర్ల్యాండ్. వాళ్ళ యొక్క మదర్ల్యాండ్ని రక్షించుకోవడానికి, డిఫెండ్ మీన్స్ రక్షించుకోవడానికి వాళ్ళు తమ యొక్క ఫుల్ ఎయిర్ ఫోర్స్ని ఏం చేసేవాళ్ళు, మోహరించేవాళ్ళు. డిప్లాయ్ మీన్స్ హియర్ మోహరించడం. తమ యొక్క ఫుల్ ఎయిర్ ఫోర్స్ని ఎప్పుడైతే జర్మన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తమ యొక్క ప్లేన్స్ని, బాంబర్స్ని అటాక్ చేయడానికి పంపించారో, ఈ బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తమ మదర్ల్యాండ్ని రక్షించుకోవడానికి, డిఫెండ్ మీన్స్ రక్షణ కల్పించుకోవడానికి వాళ్ళు తమ యొక్క ఎయిర్ ఫోర్స్ని అక్కడ మోహరించే వాళ్ళంట. The stories would be about brave pilots from both the sides and how they maneuvered their aircraft and bombers. దానిలో మొత్తం ఈ సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించిన న్యూస్ మొత్తము ఫస్ట్ పేపర్లో ప్రింట్ అయి ఉండేది. ఇది చాలా ఆసక్తిగా ఏపీజే అబ్దుల్ కలాం ఎప్పుడైతే తన పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తాడో ఫస్ట్ దినమణి పేపర్ తీసుకొని దాని ఫస్ట్ పేపర్లో ఈ స్టోరీస్ అన్నీ చదివేవాడు. దేని గురించి అంటే ఆ స్టోరీస్, ద స్టోరీస్ వుడ్ బి అబౌట్ బ్రేవ్ పైలట్స్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. ఆ పేపర్లో అటు సైడ్ జర్మన్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ గురించి, ఇటుపక్క బ్రిటిష్ వాళ్ళ పైలట్స్ గురించి అక్కడ ఇన్ఫర్మేషన్ ఉండేది. అండ్ హౌ దే మాన్యూర్డ్ దేర్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ బాంబర్స్. ఏ విధంగా మాన్యూర్డ్ మీన్స్ ఏ విధంగా వాళ్ళు ప్లాన్స్ వేసుకునేవాళ్ళు, ఏ విధంగా వాళ్ళు చేసేవాళ్ళు. హౌ దే మాన్యూర్డ్ దేర్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ బాంబర్స్, ఏ విధంగా వాళ్ళు యుక్తితో దాన్ని మోహరించేవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అని చెప్పి అక్కడ ఫస్ట్ పేపర్లో స్టోరీస్ ఉండేవి. యాజ్ ఏ యంగ్ బాయ్ ఐ యూజ్ టు లవ్ ద స్టోరీస్ ఆఫ్ ద పైలట్స్. As a young boy, I used to love the stories of the pilots and their planes. ఇతను చిన్న అబ్బాయి కాబట్టి అతనికి ఆ పైలట్స్ వాళ్ళ యొక్క ప్లేన్స్ యొక్క స్టోరీస్ చదువుతుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఐ వాజ్ క్యూరియస్ అబౌట్ ప్లేన్స్. ఏపీజే అబ్దుల్ కలాం చాలా క్యూరియస్గా ఫీల్ అయ్యేవాడు. క్యూరియస్ మీన్స్ చాలా ఆసక్తిగా ఏం జరుగుతుంది అని చెప్పి చాలా ఆతృతగా అవి చదివేవాడు. ఐ వాంటెడ్ టు బీ ఏ పైలట్ మై సెల్ఫ్. అలాంటి టైంలో ఇతను ఏమవ్వాలనుకున్నాడు, పైలట్ అవ్వాలనుకున్నాడు. నెక్స్ట్, బ్యాక్ ఇన్ మై విలేజ్ దేర్ వర్ ఫ్యూ పీపుల్ విత్ హూమ్ ఐ కుడ్ డిస్కస్ అబౌట్ ఎయిర్ క్రాఫ్ట్స్. బ్యాక్ ఇన్ మై విలేజ్, ఇతను పేపర్స్ అందరికీ సప్లై చేసిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు అతను విలేజ్ పీపుల్ తోటి డిస్కషన్ మొదలుపెట్టేవాడు. దేని గురించి, ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి డిస్కషన్ మొదలుపెట్టేవాడు. ఐ బిలాంగ్ టు ఏ పూర్ ఫ్యామిలీ వేర్ నోబడీ వెంట్ టు స్కూల్. ఇతను ఎలాంటి పూర్ ఫ్యామిలీకి చెందిన అతను అంటే అక్కడ ఎవరు స్కూల్కి వెళ్ళే పరిస్థితిలో ఉండేవాళ్ళు కాదు. అలాంటి పూర్ ఫ్యామిలీలో ఇతను ఏపీజే అబ్దుల్ కలాం పుట్టాడు.
హవెవర్ ఐ హ్యాడ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గ్రేట్ టీచర్స్. ఎలా అయినప్పటికీ తనకి 5th క్లాస్లోనే మంచి టీచర్స్ ఉండేవాళ్ళు. చూడండి ఏ విధంగా అతను అడ్వాంటేజ్ పొందాడో టీచర్స్ వల్ల అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. ఐ హ్యాడ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గ్రేట్ టీచర్స్. వాళ్ళ యొక్క టీచర్స్ వలన ఇతని లైఫ్ ఏ విధంగా ఇతని లైఫ్లో ఏ విధంగా టర్నింగ్ మొదలైంది అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. చూడండి. మై క్యూరియాసిటీ గ్రూ ఇన్ సైన్స్ బికాజ్ ఆఫ్ ఏ very special teacher when I was in 10 years old boy in class 5. ఇతని యొక్క క్యూరియాసిటీ మీన్స్ ఆసక్తి. గ్రూ ఇన్ సైన్స్ బికాజ్ ఆఫ్ ఏ వెరీ స్పెషల్ టీచర్ వెన్ ఐ వాజ్ 10 years old boy in class 5. ఇతను 10 ఏళ్ళ అబ్బాయిగా ఉన్నప్పుడు అతను సైన్స్ టీచర్ వలన ఎక్కువ ప్రభావితం అయ్యాడు. ఎవరంట ఆ సైన్స్ టీచర్ పేరు అంటే దిస్ వాజ్ ఇండీడ్ ఏ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. సో దిస్ వాజ్ ఇండీడ్ ఏ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ మీన్స్ సంఘటన. అది అతని జీవితంలో ఒక మలుపు ఏర్పరిచిందంట. మై సైన్స్ టీచర్ నేమ్ వాజ్ శ్రీ శివ సుబ్రహ్మణ్యం అయ్యార్. వాళ్ళ సైన్స్ టీచర్ పేరు ఏంటంట శివ సుబ్రహ్మణ్యం అయ్యార్. వన్ డే ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇన్ అవర్ క్లాస్ ఆఫ్ 65 వాజ్ బర్డ్స్, హౌ బర్డ్స్ ఫ్లై. ఒకరోజు వాళ్ళ క్లాస్లో డిస్కషన్ స్టార్ట్ అయింది. దేని మీద? హౌ బర్డ్స్ ఫ్లై, ఏ విధంగా పక్షులు ఎగురుతాయి అనే టాపిక్ మీద వాళ్ళ క్లాస్ స్ట్రెంత్ ఎంత? 65. సో డిస్కషన్ స్టార్ట్ అయింది. హీ డ్రూ ఏ స్కెచ్ ఆఫ్ ఏ బర్డ్ విత్ ఏ టైల్, వింగ్స్ అండ్ ఫెదర్స్, ఏ హెడ్ ఆన్ ద బోర్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ఏ బర్డ్ ఫ్లూ. ఇతను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడంటే హీ మీన్స్ హియర్ సుబ్రహ్మణ్యం అయ్యార్. Subramaniam Iyer explained to the students to draw a sketch of a bird with a tail, wings and feathers, a head on the board and explained how a bird flew. ఇతను ఒక స్కెచ్ వేసేవాడు బర్డ్ని, దాని యొక్క తోక, రెక్కలు, వింగ్స్ మీన్స్ రెక్కలు అండ్ ఫెదర్స్ ఈకలు అన్నీ వేసి అతను హౌ ఏ బర్డ్ ఫ్లూ, ఏ విధంగా బర్డ్ అనేది ఎగురుతుంది అని చెప్పి ఇతను పిక్చర్ వేసి పిల్లలకి చూపించేవాడు. హీ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ఏ బర్డ్ వుడ్ లిఫ్ట్ ఇట్ సెల్ఫ్, ఏ విధంగా తన బాడీని తాను పైకి లేసేటట్టు చేస్తుంది అని చెప్పి అతను ఎక్స్ప్లెయిన్ చేసేయటం మొదలుపెట్టాడు. ఫ్లై అండ్ చేంజ్ డైరెక్షన్ బై యూజింగ్ ఇట్స్ వింగ్స్ అండ్ ద టైల్. ఇంకా ఆ బోర్డు మీద అతను డ్రా చేసిన పిక్చర్లో ఏ విధంగా తన యొక్క డైరెక్షన్ని వింగ్స్ సహాయంతో, టైల్ సహాయంతో అది మార్చుకుంటుంది అనేది అతను ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఎవరు? సుబ్రహ్మణ్యం అయ్యార్. ఎవరైనా సుబ్రహ్మణ్యం అయ్యార్ అంటే సైన్స్ టీచర్. ఆ సైన్స్ టీచర్ మొత్తం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ హీ ఆస్క్డ్ అస్ వెదర్ వీ అండర్స్టూడ్. అతను అడిగాడంట, అర్థమైందా మీకు? ఏం అర్థమైంది? బాగా అర్థమైందా అని చెప్పి అడిగాడు. వీ గేవ్ ఏ గ్లూమీ రిప్లై. కానీ వీళ్ళకి ఏం అర్థం కాక వీళ్ళు చాలా సాడ్గా ఏమని సమాధానం చెప్పారు? నో అని చెప్పి సమాధానం చెప్పారు. ఏం అర్థం కాలేదు అని చెప్పి చెప్పారు. మిస్టర్ అయ్యర్ డిడ్ నాట్ గెట్ అప్సెట్. మిస్టర్ అయ్యర్ వాళ్ళకి అర్థం కాలేదని అప్సెట్ అవ్వలేదు. దట్ ఈవినింగ్ హీ టుక్ ఆల్ ఆఫ్ అస్ టు ద సీషోర్ మీన్స్ సముద్రపొడ్డు. ఆ రోజు ఈవినింగ్ అతను అందరినీ సీషోర్ దగ్గరికి తీసుకుపోయాడు. ద సన్సెట్ వేవ్స్, కూల్ బ్రీజ్ అండ్ ద చిప్పింగ్ ఆఫ్ బర్డ్స్ ఆల్ టుగెదర్ మేడ్ ఇట్ ఏ వెరీ ప్లెజెంట్ అట్మాస్ఫియర్. అక్కడ చూస్తే వాతావరణం ఎలా ఉందంటే సన్సెట్ టైమ్, ఈవినింగ్ టైం కాబట్టి సన్సెట్ టైము, వేవ్స్ ఎగిరెగిరి పడుతున్నాయి, చల్లటి గాలి వస్తుంది అండ్ చిప్పింగ్ ఆఫ్ బర్డ్స్ యొక్క చిప్పింగ్ మీన్స్ అవి పెట్టే ఇవి అనమాట అరుపులు.
వాటి యొక్క అరుపులు. ఆఫ్ బర్డ్స్ ఆల్ టుగెదర్ మేడ్ ఇట్ ఏ వెరీ ప్లెజెంట్ అట్మాస్ఫియర్. అక్కడ చూస్తే అట్మాస్ఫియర్ అంటే వాతావరణం. అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే చాలా ప్లెజెంట్గా ఉంది. He asked all of us to notice how the birds make a formation in a group and fly. He asked all of us to notice. ఇతను మమ్మల్ని అందరినీ నోటీస్ చేయమని చెప్పాడు. చూడండి బర్డ్స్ ఎలా ఫ్లై అవుతున్నాయో నోటీస్ చేయండి. చూడండి దిస్ పిక్చర్ చూసారా? ఈ బర్డ్స్ ఎలా ఏ డైరెక్షన్లో ఎగురుతున్నాయి, ఎలా ఫామ్ అవుతున్నాయి, ఇవన్నీ నోటీస్ చేయమని చెప్పాడు. ఇతను ఎవరైతే బుక్ పట్టుకున్నాడో అతను సుబ్రహ్మణ్యం అయ్యార్, మిగతా వాళ్ళందరూ స్టూడెంట్స్. సో హీ ఆల్సో టోల్డ్ us టు నోటీస్ ద షేప్ ఆఫ్ ద ఫార్మేషన్ మేడ్ బై ద బర్డ్స్ వైల్ ఫ్లూ. అవి ఎగిరేటప్పుడు ఏ విధంగా తమ యొక్క షేప్ను ఫామ్ చేసుకుంటాయో అబ్జర్వ్ చేయమని చెప్పాడు. హీ డ్రూ అవర్ అటెన్షన్ టువర్డ్స్ హౌ దే ఫ్లాప్ దేర్ వింగ్స్ టు ఫ్లై higher and how they use the tail to proper direction. తర్వాత అతను మా యొక్క అటెన్షన్ని మొత్తము వాటి మీద కేంద్రీకరించమని చెప్పాడు. ఏ విధంగా హౌ దే ఫ్లాప్ అంటే రెక్కలు టపటపలాడించడం, ఫ్లాప్ దేర్ వింగ్స్ టు ఫ్లై హయ్యర్, ఇవి ఇంకా పైకి ఎగరటానికి ఏ విధంగా తమ యొక్క వింగ్స్ని ఆడిస్తుండేవి. అండ్ హౌ దే యూస్ ద టైల్ టు ప్రాపర్ డైరెక్షన్స్, అదేవిధంగా సరైన డైరెక్షన్లో పోవడానికి, ప్రాపర్ డైరెక్షన్ మీన్స్ ముందుకు పోవడానికి ఏ విధంగా టైల్ని యూజ్ చేసేవో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. మిస్టర్ అయ్యర్ ఆల్సో మేడ్ అస్ నోటీస్ హౌ ద బర్డ్ ఈజ్ పవర్ టు ఫ్లై బై ఇట్ సెల్ఫ్. అదేవిధంగా ఇంకా అయ్యర్ ఏమని వివరించాడు, నోటీస్ చేయండి హౌ ద బర్డ్ ఈజ్ పవర్ టు ఫ్లై బై ఇట్ సెల్ఫ్, తను తాను బయటికి అంటే పైకి ఎగరటానికి ఏ విధంగా అది ఎనర్జీ తెచ్చుకుంటుందో చూడమని చెప్పేవాడు. ఇన్ 15 minutes ఆల్ ద స్టూడెంట్స్ cheerfully shouted, "Yes sir, we know, understand how birds fly on their own." ఒక 15 నిమిషాలు వాచ్ చేసిన తర్వాత పిల్లలందరూ చాలా ఆనందంగా గట్టిగా కేకలు పెడుతూ ఏమన్నారు, "We now understand how birds fly on their own." మాకు అర్థమైపోయింది, ఇప్పుడు చూస్తే మాకు అర్థమైపోయింది. అక్కడ క్లాస్ రూమ్లో బోర్డు మీద వేస్తే వాళ్ళకి అర్థం కాలేదు, అలాంటిది రియల్ లైఫ్లో బర్డ్స్ ఏ విధంగా వచ్చాయని చెప్పి ప్రాక్టికల్గా వాళ్ళకి బయటికి తీసుకొచ్చి అబ్జర్వ్ చేయించినప్పుడు పిల్లల ఆనందంతో మాకు అర్థమైంది ఏ విధంగా బర్డ్స్ ఫ్లై అవుతాయని చెప్పి మాకు అర్థమైంది అని చెప్పి ఆనందంతో కేకలేయటం మొదలుపెట్టారు. The flight principle got imprinted in mind and I decided that in the future I will study subjects related to flight. తర్వాత ఇతను 5th క్లాస్ చదువుతున్నప్పుడే ఈ విధంగా బర్డ్స్ ఏ విధంగా తమ యొక్క డైరెక్షన్ని మార్చుకోవడానికి వింగ్స్ టైల్స్ ఏ విధంగా యూజ్ చేస్తాయి అనేది ఆ ప్రిన్సిపల్ ఇతని మైండ్లో ఫీడ్ అయిపోయింది. తర్వాత ఫ్యూచర్లో అతను ఏం చేయాలనుకున్నాడు, హీ విల్ స్టడీ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు ఫ్లైట్. ఆ ఫ్లైట్కి రిలేటెడ్ అయిన సబ్జెక్ట్స్ ఇతను చదవాలి అని చెప్పి అనుకున్నాడు. హవెవర్ యాజ్ ఎ లిటిల్ బాయ్ ఐ నీడెడ్ గైడెన్స్ టు పర్స్యూ దిస్ ఫీల్డ్. కానీ ఆ రంగంలో పైకి రావాలి అని అంటే ఐ నీడెడ్ గైడెన్స్, అతనికి గైడెన్స్ అవసరం, ఎందుకంటే ఇతను చిన్న అబ్బాయి. అలాంటి రంగంలో అతను ఫ్లైట్కి సంబంధించిన సబ్జెక్ట్ చదవాలనుకున్నాడు, అంటే ఎగరటానికి సంబంధించిన సబ్జెక్ట్ చదవాలనుకున్నాడు. అయితే దానికి ఎవరో ఒకళ్ళు అతనికి అండగా ఉండాలి అని చెప్పి అనుకున్నాడు. ఐ ఆస్క్డ్ మై టీచర్ మిస్టర్ అయ్యర్ టు గైడ్ అండ్ టెల్ మీ హౌ టు పర్స్యూ మై ఇంట్రెస్ట్. తర్వాత ఇతను ఒక టీచర్ అయిన మిస్టర్ అయ్యర్ని గైడ్ కోసం అడిగాడు. అండ్ హౌ టు పర్స్యూ మై ఇంట్రెస్ట్, ఏ విధంగా సాధించాలి అని చెప్పి అడిగాడు. హీ టోల్డ్ మీ టు స్టడీ అండ్ ఎక్స్ప్లోర్ ద ఫీల్డ్ ఆఫ్ ఏవియేషన్ సైన్స్ అండ్ ఏరోప్లేన్స్. తర్వాత అతను చెప్పాడు, ఏమని చెప్పాడు, టు స్టడీ అండ్ ఎక్స్ప్లోర్ ద ఫీల్డ్ ఆఫ్ ఏవియేషన్. ఏవియేషన్ మీన్స్ విమానయానం. విమానయానానికి సంబంధించిన సైన్స్ అండ్ ఏరోప్లేన్స్ గురించి స్టడీ చేయమని చెప్పి చెప్పాడనమాట. దానిలో ఎలా పైకి రావాలని చెప్పారు.
వాట్ ఎవర్ ఐ హ్యాడ్ లెర్న్డ్ దట్ డే చేంజ్డ్ మై లైఫ్. ఆ రోజు నుంచి అతని యొక్క లైఫ్లో గొప్ప టర్నింగ్ పాయింట్ ఏర్పడింది. ఇతను టీచర్ చెప్పిన దానివల్ల ఏమేమి స్టడీ చేయమని చెప్పాడు, దానివల్ల అతని లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ టు హ్యావ్ ఎన్ ఎయిమ్. ఇతనికి ఒక గమ్యం ఏర్పడింది. టీచర్ ఇన్స్పిరేషన్ వలన అతనికి ఒక ఎయిమ్ ఏర్పడింది. లేటర్ ఐ రియలైజ్డ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ వాజ్ టు స్టడీ ఫిజిక్స్. తర్వాత అతను రియలైజ్ అయ్యాడు, ఇది కనుక నేర్చుకోవాలంటే ఏం చదవాలని అనుకున్నాడు, ఫిజిక్స్ తీసుకోవాలనుకున్నాడు. సో ఐ చోజ్ ఫిజిక్స్. ఈ విధంగా అతను ఫిజిక్స్ సబ్జెక్ట్ తీసుకున్నాడు. ఐ ఆప్టెడ్ ఫర్ ఏరోనాటికల్ ఇంజనీర్ ఎట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్. తర్వాత అతను ఆప్టెడ్ మీన్స్ చూజ్ అని. ఐ చూజ్ ఫర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. తర్వాత అతను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ని ఎన్నుకున్నాడు. దేనిలో? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. దెన్ ఐ బికేమ్ యాన్ ఏరోనాటికల్ ఇంజనీర్ అండ్ ఏ స్పేస్ టెక్నాలజిస్ట్. తర్వాత అతను ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యాడు. దాని తర్వాత స్పేస్ టెక్నాలజిస్ట్ అయ్యాడు. మిస్టర్ అయ్యర్స్ క్లాస్ హ్యాడ్ ట్రాన్స్ఫార్మ్డ్ మై లైఫ్ విచ్ లెడ్ మీ టు మేక్ ఏ ప్రొఫెషన్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్. ఇతనికి ఏం చేయాలనేది ఉందో, ఇతనికి ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలని ఉండింది. అది ఎవరి వల్ల ఏర్పడిందంటే అతని సైన్స్ టీచర్ అయిన మిస్టర్ అయ్యర్ వల్ల, అతని యొక్క ప్రోద్బలంతో ఇతను ఏరోనాటిక్ ఇంజనీర్ ప్లస్ స్పేస్ టెక్నాలజిస్ట్ అయ్యాడు. ఏరోనాటిక్స్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఫ్లైట్ వాజ్ స్పెషల్ టు మీ. మై కెరియర్ బిగేన్ ఇన్ దిస్ ఫీల్డ్. ఈ విధంగా అతని యొక్క కెరియర్ మొదలైంది. చూడండి, ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హ్యాజ్ జాయిన్డ్ DRDO అండ్ హ్యాడ్ డిజైన్డ్ హెలికాప్టర్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ. తర్వాత ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్లో ఇతను గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఇతను DRDOలో జాయిన్ అయ్యాడు. హీ వాజ్ లేటర్ ట్రాన్స్ఫార్మ్ టు ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. తర్వాత ఇస్రోలో జాయిన్ అయ్యాడు అండ్ హ్యాడ్ వర్క్డ్ యాజ్ ద ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫర్ SLV-3, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. తర్వాత ఇతను ఇస్రోలో జాయిన్ అయిన తర్వాత ఇతను అక్కడ ఒక లోకల్ వెహికల్ని లాంచ్ చేశాడు. ఇన్ ద ఇయర్ 1980 he had joined the Indian missile program and had made 2 missiles, namely Agni and Prithvi, for the Indian Army. తర్వాత ఇతను 1980లో ఇండియన్ మిసైల్ ప్రోగ్రాంలో పాల్గొని 2 మిసైల్స్ని తయారు చేశాడు. ఏంటంటే అవి అగ్ని అండ్ పృథ్వీ అనే మిసైల్స్ని తయారు చేశాడు. పీపుల్ ఎఫెక్షనేట్లీ కాల్డ్ హిమ్ యాజ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అప్పటి నుంచి అక్కడ పీపుల్ అతన్ని ఏమని పిలుస్తున్నారు? 2 మిసైల్స్ అతను తయారు చేశాడు. ఏంటంటే అది అగ్ని అండ్ పృథ్వీ. సో అందరూ అతన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం మొదలుపెట్టారు. లేటర్ ఆన్ he had got a chance to work as a chief scientific advisor to the Prime Minister of India from the 1992 to 1999. తర్వాత అతను ప్రైమ్ మినిస్టర్కి ఒక అడ్వైజర్ అయ్యాడు. ఎప్పుడు? 1992 నుంచి 1999 వరకు. ఇన్ ద ఇయర్ 2002 he was elected as the 11th President of India unanimously by all political parties. తర్వాత 2002లో అతను అనానిమస్గా ఎన్నికయ్యాడు, 11th ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. ఇన్ 1997 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హానర్డ్ హిమ్ విత్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, ద భారత్ రత్న. తర్వాత అతనికి 1997లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అతన్ని భారత్ రత్న అవార్డు ఇచ్చి సత్కరించింది. హీ డెడికేటెడ్ హిజ్ అచీవ్మెంట్స్ టు ఆల్ హిజ్ టీచర్స్ who inspired him and had motivated him to serve his motherland throughout his life. ఈ విధంగా తన సాధించిన విజయాలన్నిటినీ టీచర్స్కి అంకితం చేశాడు. ఎవరి ఇన్స్పిరేషన్ వలన అతను అంతటి వాడయ్యాడో
వాళ్ళకి తన యొక్క విజయాల్ని అంకితం చేశాడనమాట. మదర్లాండ్ కోసము ఏ విధంగా కష్టపడ్డాడో అవి మొత్తము టీచర్స్కి అంకితం చేశాడు. ఇన్ హిజ్ ఆటోబయోగ్రఫీ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ హీ హ్యాడ్ మెన్షన్డ్ దట్ హిజ్ టీచర్ శివసుబ్రహ్మణ్యం అయ్యార్ లెక్చర్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ ఆల్ ఆఫ్ హిజ్ అకంప్లిష్మెంట్స్. తర్వాత తన ఆటోబయోగ్రఫీలో కూడా తన యొక్క టీచర్ గురించి రాశాడు. ఏంటి తను రాసిన ఆటోబయోగ్రఫీ పేరేంటంటే ద వింగ్స్ ఆఫ్ ఫైర్. దానిలో శివసుబ్రహ్మణ్యం అయ్యార్ గురించి, తర్వాత అతని వలన అతనికి వచ్చిన టర్నింగ్ పాయింట్ గురించి అతను మొత్తము దానిలో ఆటోబయోగ్రఫీలో రాశాడనమాట. దిస్ ఈజ్ అవర్ లెసన్, ద టర్నింగ్ పాయింట్. సీ హియర్ అబౌట్ ద ఆథర్. సి APJ Abdul Kalam. APJ Abdul Kalam full name was Avul Pakir Jainuddin Abdul Kalam. Was an Indian aerospace scientist and a politician who had served as the 11th President of India from 2002 to 2007. He was born on the 15th October 1931 at Dhanushkoti, Rameshwaram, Tamil Nadu. He is popularly known as the Missile Man of India. His book Wings of Fire is widely read and is inspiring. This lesson is an extract from his book My Teachers. ఈ లెసన్ మనకి ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే ఇతని యొక్క బుక్ అయిన మై టీచర్స్ నుంచి ఈ లెసన్ తీసుకొనబడింది. ఏంటి మన లెసన్ నేమ్? టర్నింగ్ పాయింట్. ఓకే, దిస్ ఈజ్ అవర్ లెసన్. ఓకే, థ్యాంక్ యూ.